अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। अवामुन्नास लाजमी तौर पर SIR अमल में हिस्सा लें। TGIIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी की अपील। कंदी मंडल के यद्दुमैलारम गांव में SIR अमल का जायजा लिया गया। TGIIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने आवाम से अपील की है कि वो वोटर लिस्ट की खुसूसी जमा नज़रसानी SIR के अमल में लाजमी तौर पर हिस्सा लें और अपने वोट के हक़ का तहफ़्फ़ुज़ यकीनी बनाएं। जुमेरात के रोज़ कंदी मंडल के यद्दुमैलारम गाँव में जारी वोटर लिस्ट की खुसूसी नज़रसानी मुहिम का मुआयना करते हुए निर्मला जग्गारेड्डी ने कहा कि वोट एक कीमती जमहूरी हक़ है और हर शहरी को ज़िम्मेदारी है कि वो अपने नाम तफसीलात और वोटर रजिस्ट्रेशन की दुरुस्तगी को यकीनी बनाने के लिए SIR अमल में भरपूर शिरकत करें। इन्होंने कहा कि वोटर लिस्ट की नज़रसानी का ये अमल कोई नई बात नहीं है, बल्कि आज़ादी के बाद ये 8वीं मरतबा अंजाम दिया जा रहा है, जिसका मकसद शफाफ और दुरुस्त इंतखाबी फहरिस्तों की तैयारी है। इन्होंने आवाम से अपील की कि वो इस मौके से फ़ायदा उठाते हुए अपने वोट के हक़ को महफूज बनाएं और जमहूरी निज़ाम को मज़ीद मजबूत करें। इस मौके पर कांग्रेस पार्टी के संगारेड्डी हल्के कन्वीनर चेरियाल अंजनेलू, साबिक़ा ब्लॉक कांग्रेस सदर रघु गौड़, कंदी मंडल कांग्रेस सुदूर मुगलैया, यद्दुमैलारम के सरपंच चंद्रैया, साबिक़ा सरपंच मल्लारेड्डी, रहनुमा श्रीनिवास रेड्डी और दीगर मुकामी कायदीन भी मौजूद थे। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। ఓటు నమోదు కార్యక్రమం ప్రత్యేక సవరణ ప్రారంభించడం జరిగింది. ఇది రాష్ట్రమంతా కూడా 25వ తారీఖు జూన్ నుంచి 24 జూలై వరకు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి చేసిన జులకంటి ఆంజనేయులు గారు, అలాగే ఎక్స్ సర్పంచ్ మల్లారెడ్డి గారు, మరి ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ మొగలయ్య గారు, సర్పంచ్ గారు, మరి BLA 2 నరేష్ గారు, మరి ఇక్కడ చేసిన అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి మ్యాపింగ్ చేయడం జరిగింది కాబట్టి ఆ మ్యాపింగ్ ద్వారా అందరి ఓటర్ల దగ్గరికి పోయి ఇంటింటికి వెళ్ళి మరి ఈ సమాచారాన్ని తీసుకొని ఫామ్స్ నింపే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది యద్దుమైలారంలో. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమన్నా డబ్బులు కానీ అట్లా ఓట్లుంటే తీసేయడం, ఏమన్నా షిఫ్టింగ్లు కానీ అడ్రస్ చేంజింగ్ కానీ మరి ఇంకా కూడా సవరించి ఏమన్నా ఉంటే అలాంటివి కూడా ఈ ప్రక్రియలో జరుగుతుంది. ఓటర్ మహాశైలకు ఒకటి తెలియజేసుకుంటున్నా ఏంటంటే, ఇది కొత్త ఏం కాదు, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది 8వసారి ఈ సవరణ. మరి ఈ సవరణ చేసుకుంటేనే మనకు సరైన ఓటు ఎవరున్నారు అనేది తెలుస్తుంది. ఓట్ల ద్వారా మరి దొంగిలించుకొని పదవులు కూడా పొందుతున్నారు. అలాంటి అక్రమాలు చేయడానికి ఎలాంటి తావియకుండా ఈ ప్రక్రియ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఓటు లేకపోతే పెద్దలు అంటున్నారు, పెద్దలు కూడా గారు మా కవులు కూడా అన్నారు, ఓటు అనే విలువ మన జన్మ హక్కు. ఇది హక్కు ఎవరో ఇస్తే తీసుకునేది కాదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కూడా ఈ హక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఓటు లేకపోతే ఎన్ని ఇబ్బందులు రాబోయే కాలంలో, ఇప్పుడు ఎవరు కూడా ఊహించలే ఆధార్ కార్డు వస్తుంది అని, పాన్ కార్డు వస్తుంది అని. అట్లాగే ఈ వచ్చే రోజుల్లో ముందు ముందు ఇదే ఆధార్ అవుతుంది. ఓటర్ కార్డు ఓటు వేయకపోయినా, ఓటు నమోదు చేసుకోకపోయినా తెలంగాణలో కాదు ఈ భారతదేశంలో లేనట్టే లెక్కలో కడతారు ఆ వ్యక్తిని. కాబట్టి అందరు కూడా ఆలోచన చేసుకొని మిస్ కాకుండా ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు వాళ్ళు చూసుకునే విధంగా మరి ప్రతి ఒక్కరు తయారు కావాలి. ఓటు లేకపోతే మరి ప్రమాదం మీకే. ఆధార్ కార్డు క్యాన్సల్ కావచ్చు, రేషన్ కార్డు క్యాన్సల్ కూడా
కాబోయే రోజులు ముందు ముందు వస్తున్నాయని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఓటు వాళ్ళు సేకరించి మరి లిస్ట్లో చూసుకునే వరకు వాళ్ళు ప్రయత్నం చేయాలి. అందరికి కూడా సహకరించాలి. మరి అట్లాగే యంత్రాంగాన్ని కూడా ప్రజలకు సహకరిస్తూ ఓపికతో అందరి ఓట్లను నమోదు చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఓటర్ నమోదు కార్యక్రమంలో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కంది మండలం ఎద్దుమైలారం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మేడం గారి చేతుల మీదుగా టీజీఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆఫీస్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మా కాన్స్టిట్యూషన్లో జగ్గారెడ్డి గారి చొరవతో ఈ ఆఫీస్ ఎందుకంటే అందరూ కూడా దీని మీద దృష్టి రావాలి. ఏదో ఎలక్షన్ అంటే ఆఫీసర్ వస్తారు రాసుకపోతారు అని కాకుండా ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా పార్టీ నాయకులు బిఎల్ఏలు సమర్థవంతంగా అంటే ఇది నెగ్లెక్ట్ చేయదు. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేస్తే మన హక్కును కోల్పోయే వాళ్ళం అవుతాం. మనం రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిరో అవి మనకు అన్ని సాధించుకోవాలంటే ఓటు హక్కు ఒకటే మార్గం. మన ఆలోచన దేశానికి రావాలన్నా ఓటు ఖచ్చితంగా కలిగి ఉండాలి. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఓటు లేకుండా ఎవరూ ఉండొద్దు. ఆ విధంగా అనవసరంగా ఎవరు ఒక్క ఓటు కూడా పోకుండా మన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు కానీ కార్యకర్తలు కానీ మన సార్ చెప్పినట్టుగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఇన్ని రోజులు బిఎల్ఓకు సహకరించుకుంటూ ఏమన్నా చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటే అప్పుడే కంగారు పడకుండా ఆ ఓటును మళ్ళీ ఎట్లా తిరిగి చేర్చాలి, ఆ డాక్యుమెంట్స్ మన బిఎల్ఏల బాధ్యత. మనమే దగ్గరుండి బిఎల్ఓతో నమోదు చేయించుకొని మన కాన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా 100% ఎక్కడ ఒక్క ఓటు గిట తీసి తొలగించకుండా అంటే అనవసరంగా తొలగించకుండా మనమందరం కంకణబద్ధులమై పనిచేయాలని మండల పార్టీ పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.